ఉదయగిరి ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న వృద్ధురాలి మెడలో ఉన్న 3 సవర్ల సరుడు మాయమైన ఘటన శనివారం డీసీపల్లిలో వెలుగు చూసింది. వింజమూరు మండలం శంఖావరం గ్రామానికి వెంకట సుబ్బమ్మ అనే వృద్ధురాలు నెల్లూరులోని ఓ హాస్పిటల్లో చికిత్స నిమిత్తం వెళ్లి తిరుగు ప్రయాణంలో చెన్నై నుండి వస్తున్న ఉదయగిరి ఆర్టీసీ బస్సులో ఎక్కింది. డీసీపల్లిలో బస్సు దిగే క్రమంలో ఆమె మెడలో ఉన్న సరుడు లేకపోవడంతో ఆందోళనకు గురైన ఆమెతో పాటు వారి కుటుంబ సభ్యులు బస్సును డీసీపల్లి సెంటర్లో నిలిపేశారు. దాదాపు గంట పాటు బస్సు నిలిచిపోవడంతో బస్సులో ఉన్న ప్రయాణికులు బస్సు సిబ్బందితో పాటు సరుడు పోగొట్టుకున్న వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాధితులతో మాట్లాడి బస్సును అక్కడి నుంచి పంపించారు. దాదాపు గంట పాటు బస్సు నిలిచిపోవడంతో దూర ప్రాంతాల నుంచి వస్తున్న ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. మా ఎమ్మి ఒక పెట్టుకుని వస్తుంది వెనకాల బ్యాగు 8,000 కట్టేసి ఏ ఊరేగా తిరిగినాం ప్రతి ఒక్కరిని చెక్ చేశారు సార్. ఎక్కడ పోయిందండి ఆడ కెమెరాలు ఉంటాయి. ఫస్ట్ ఆడ కెమెరాలో ట్రైన్ ఉందని చూడండి. ఆడ హోటల్ కాడ మీరు దిగి చూడు. సరుడు పోయింది. సరుడు మందాలు గొరుసు కావాలని ఎక్కడ కొట్టేశారని తెలియదు. ఇక్కడికొచ్చి డీసీ పళ్ళు చూస్తే లేదు. ఆ బస్సు ఎక్కినప్పుడు ఉండిందాము. అది సార్ వాళ్ళు ఏమన్నా చెక్ పోస్ట్ కాడ ఉండేవాళ్ళు, టోల్ ప్లాజా కాడ ఉండేవాళ్ళు, పోలీసు వాళ్ళు పంపించేవాళ్ళు. Every morning marks a new beginning, a place where journeys of discovery begin, where learning is adventurous and fun, where friendships grow and imaginations soar. Want to become an IITN or doctor? The journey to a brilliant future starts now. Admissions are open. Mount Litera Group of Schools, nursery to grade 10, now at BV Nagar, Lakshmipuram, Nelluru.